హాయ్ అండి. హలో, నా పేరు పవన్ కుమార్ అండి. ఈరోజు మనం ఒక 7 స్టాక్స్ డిస్కషన్ చేసుకున్నామండి. అందులో ఫస్ట్ స్టాక్ అండి నావా లిమిటెడ్ అండి. ఇది డైలీ ఫ్రేమ్ తీసుకుంటానండి, గమనించండి. ఇది ఒక డైలీ ఫ్రేమ్ అండి తీసుకుంటుంది. స్టాక్ నేమ్ నావా అండి, నావా లిమిటెడ్. ఇది చూసినట్టయితే మనకి ప్రీవియస్ ఇది మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తుందండి. ప్రజెంట్ మనకు కన్స్ట్రక్షన్ నుంచి మూమెంట్ అయితే స్టార్ట్ అయిందండి. 1 2 3 క్యాండిల్స్ చూసారా? 3 క్యాండిల్స్ నుంచి మనకి స్టాక్ అప్ మూమెంట్ చూపిస్తుందండి. సో ప్రీవియస్ ఉన్న ఈ రెషన్స్ ఏదైతే ఉందో హిట్ అయ్యే బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి స్పష్టంగా. ఎందుకంటే వాల్యూమ్ చూస్తున్నా కానీ మనకి బిల్డప్ అవుతుందండి. వాల్యూమ్ 1 2 3 అలా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ పోతుందండి. సో అందుకని కన్సిడరేషన్ నుంచి మనకి బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ అయితే వస్తే మనకి స్టాక్ వాల్యూ ఉంటుందండి. స్టాక్ నేమ్ నావా అండి, డైలీ ఫ్రేమ్ 535 అబవ్ వాచ్ అండి. మనం ఈరోజు చెప్పుకోబోయే సెకండ్ స్టాక్ అండి ఎన్ఆర్పి బేరింగ్స్ అండి. ఇది కూడా డైలీ ఫ్రేమ్ అండి. చూసినట్టయితే మనకి ఒక సిమెట్రిక్ లైన్ ఫార్మేషన్ అయిందండి. అప్వర్డ్ నుంచి మనం ఒక లైన్ తీసుకున్నా, డౌన్వర్డ్ నుంచి ఒక లైన్ తీసుకున్నా ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్ ఉందండి. ఈ ప్లేస్ చూస్తున్నట్టయితే మనకి మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తుందండి. ఈ మొత్తం కన్స్ట్రక్షన్లో నుంచి బ్రేక్అవుట్ అయిందండి ఎస్టర్డే. ఈ క్యాండిల్ మనకి రేపు మార్నింగ్ ఓపెన్ అంటే ఇవ్వాలండి, రేపు మార్నింగ్ కాదు, సారీ, ఈరోజు మనకి ఈ క్యాండిల్ అప్ మూమెంట్ ఉందండి. ఈ క్యాండిల్ అప్ వచ్చేటప్పుడు 327.9 అండి. సో మనకి ఈరోజు 328 అబోవ్ వస్తే కనుక ఇందులో మనం ఒక మంచి కాల్ తీసుకోవచ్చు అండి. అంటే స్టాక్ మాకు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ కన్సెషన్ నుంచి మనం బయటకు వస్తే కొంచెం ర్యాలీ అయితే ఉండొచ్చండి. సో స్టాక్ నేమ్ ఎన్ఆర్పి బేరింగ్స్ అండి, డైలీ ఫ్రేమ్ 328 అబోవ్ వాచ్ అండి. మనం ఈరోజు చెప్పుకోబోయే థర్డ్ స్టాక్ అండి హ్యాపీ ఫార్చ్యూన్స్ లిమిటెడ్ అండి. థర్డ్ స్టాక్ మంది. చూసినట్టయితే మనకి స్టాక్ ఓపెన్ కానించండి, మనకి స్టాక్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అప్పటి నుంచి మనం చూసినట్టయితే ఒక హెడ్ అండి, షోల్డర్, ఇది లెఫ్ట్ షోల్డర్ అండి, లెఫ్ట్ షోల్డర్, హెడ్, రైట్ షోల్డర్. ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుందండి. ప్రీవియస్ చూసుకున్న కానీ ఇక్కడ ఉన్న రెషన్స్, ఇది ఒక రెషన్స్ ఫిట్ చేసిందండి. సో ఈ స్టాక్ అనేది కొంచెం ర్యాలీ అయితే ఉండొచ్చండి. సో అందుకని స్టాక్ సెలెక్ట్ చేసుకోండి. స్టాక్ నేమ్ హ్యాపీ ఫార్చ్యూన్స్, డైలీ ఫ్రేమ్ అండి, 1042 అబవ్ వాచ్ అండి. మన ఫోర్త్ స్టాక్ అండి, వాళ్ళు డిస్కషన్ చేసుకున్న ఫోర్త్ స్టాక్ నెస్కో అండి, నెస్కో లిమిటెడ్. కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాయని అనుకోమాటండి. ఇది వచ్చేసప్పటికి వీక్లీ ఏం తీసుకుంటున్నారండి. మీ కామెంట్స్ ఏమంటే మనకి కింద షేర్ చేయండి, సో నాకు అర్థం అవుతుంది ఏంటనేది. ఇది చూసినట్టే అండి, ఇది కూడా మనకు ఒక కన్సెషన్ అండి. ఈ కన్సెషన్ నుంచి ఇది ఒక్క క్యాండిల్ ఈక్వల్ టు వీక్లీ ఫ్రేమ్ అండి. జూమింగ్ చేస్తున్నానండి, ఒకసారి మీకు అర్థం కావడానికి నేను జూమింగ్ చేస్తున్నాను. ఇది చూసినట్టయితే ఇది బ్రేక్అవుట్ అండి. బ్రేక్అవుట్ చూసారా? డ్రా చేస్తాను చూడండి. ఇది బ్రేక్అవుట్ అండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ర్యాలీ జరిగిందండి. ర్యాలీ అయిన తర్వాత మళ్ళీ మనకి స్టాక్ రీటెస్టింగ్ చేసిందండి. ఇది రీటెస్టింగ్ చేసిందండి. ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇది ఎంత కన్సెషన్ అమౌంట్ జరిగిందండి. ఈ కన్సెషన్ అమౌంట్లో నుంచి ఇప్పుడు మనకి ఒక ర్యాలీ జరిగే ఛాన్స్ అయితే ఉందండి. ఈ జోన్లో నుంచి మనకి బయటకు వస్తే ర్యాలీ అయితే జరిగే ఛాన్స్ స్పష్టంగా ఉందండి. అందుకని స్టాక్ ఇచ్చానండి. స్టాక్ నేమ్ నెస్కో అండి, వీక్లీ ఫ్రేమ్ 900 అబవ్ వాచ్ అండి. మనం ఈరోజు చెప్తున్న నెక్స్ట్ స్టాక్ అండి
ఇర్కాన్ ఇంటర్నేషనల్ అండి. ఈ స్టాక్ నేమ్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ అండి. ఇది చూసినట్టయితే కూడా మనకి ఈ జోన్ నుంచి చాలా మూమెంట్ వచ్చింది. స్టాక్ చాలా బాగా మూమెంట్ అయ్యింది, చాలా ర్యాలీ జరిగింది. ర్యాలీ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి రిటెస్ట్ చేసిందండి. ఇది ఒక కన్స్ట్రక్షన్ అనుకుందాం. ఈ కన్స్ట్రక్షన్ నుంచి బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ ర్యాలీ మెల్లగా జరిగిందండి. ఇక్కడ ఒక మంచి ర్యాలీతో మంచి స్టాక్ బులిష్ వచ్చిందండి. సో దాని తర్వాత రిటెస్ట్ చేసిందండి. రిటెస్ట్ చేసిన తర్వాత ఇది ఒక కన్స్ట్రక్షన్ జరిగిందండి. కన్స్ట్రక్షన్ నుంచి ఇప్పుడు మనకి మంచిగా వాల్యూమ్ వెళ్ళడంతో బ్రేక్అవుట్ ఛాన్స్ అయితే ఉందండి. ఇది ఒక రౌండ్ బాట్ తీసుకోవచ్చండి, అంటే కప్ తీసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి మనకి వీక్లీ ఫ్రేమ్ అండి. స్టాక్ నేమ్ ఇర్కాన్ ఇంటర్నేషనల్, వీక్లీ ఫ్రేమ్ అండి 267 అబవ్ వాచ్ అండి. దెన్ నెక్స్ట్ స్టాక్ సూరజ్ ఎస్టేట్స్ డెవలపర్స్ అండి. ఇది కూడా వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నారండి. ఇది చూసినట్టయితే మనకి ఈ జోన్ మొత్తం ఒక కన్స్ట్రక్షన్ నుంచి స్టాక్ అనేది కిందకి వెళ్ళిందండి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని స్టాక్ ర్యాలీ అయిందండి. ర్యాలీ అయిన తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అనుకోవాలి. ఇది మనం బ్రేక్అవుట్ లెక్క వేసుకోవాలండి. ఇది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ ర్యాలీ అయిందండి. తర్వాత రీటెస్టింగ్ చేసిందండి. రీటెస్టింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు స్టాక్ అనేది బుల్లిష్లోకి వచ్చిందండి. మనకి నేచర్ ఆఫ్ స్టాక్ చూస్తే ఇది మనకి బుల్లిష్లోనే కనిపిస్తుందండి. ఈ స్టాక్ కొంచెం ఈ మన జోన్ బ్రేక్అవుట్ అయితే కనుక స్టాక్ అనేది కొంచెం వాల్యూ అయితే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ సూరత్ ఎస్టేట్ డెవలపర్స్ అండి, 410 అబవ్ వాచ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే లాస్ట్ స్టాక్ అండి. మెజికాన్ డాక్ షిప్ బిల్డర్స్ అండి. ఇది మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నారండి. ఇది ఒక మంత్లీ ఫ్రేమ్ అండి. స్టాక్ అనేది చాలా మంచిగా ర్యాలీ జరిగిందండి. రేపు చూసినట్టయితే మనకి ఇక్కడ నుంచి చూసారా ఆల్మోస్ట్ 260 నుంచి మనకి ర్యాలీ అవుతా వస్తుందండి స్టాక్. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి 2440లో ఉందండి. ఈ స్టాక్ అయితే మనకి ర్యాలీ అయిన తర్వాత ఇక్కడ మొత్తం కన్సెషన్ మోడ్లో నడుస్తుందండి. ఎటువంటి మూమెంట్ లేకుండా ఈ జోన్లో నడుస్తుంది. ఇది మంత్లీ ఫ్రేమ్ అని గమనించాలి. ఈ జోన్లో నడుస్తుందండి. అప్పుడు వచ్చేప్పటికి 2420 అండి, కిందకి వచ్చేప్పటికి 1860 అండి. సో ఈ జోన్లో నడుస్తుందండి. ఈ జోన్లోనే మనకి ఇక్కడ నడుస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఈ జోన్లో నుంచి బయటకు వస్తుందో స్టాక్ అనేది మంచిగా మళ్ళీ ర్యాలీ జరిగే ఛాన్స్ అయితే ఉందండి. స్టాక్ నేమ్ మెజికాన్ డాక్ షిప్ బిల్డర్స్ అండి, మంత్లీ ఫ్రేమ్ 2475 అబవ్ వాచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.